నగరంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐసిసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేవూరు దేవ్ కుమార్ రెడ్డి సూచనలతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంటులో దేశ హోంమంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యల పట్ల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో ఉడతా వెంకట్రావు, సురేష్ బాబు, తిరుపతయ్య, బాల సుధాకర్, శ్రీనివాసులు రెడ్డి, షేక్ ఫయాజ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన అనిష్ట వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ ఈ నిరసన ఏర్పాటు చేయబడింది. అంబేద్కర్ని విమర్శించే అమిత్ షాకి లేదు. అమిత్ షా లాంటి ఒక క్రిమినల్ నేర చరిత్ర ఉన్నవాడు అంబేద్కర్ గొప్పతనం గురించి ఏం తెలుస్తుంది? ఆయన మహామేధావి. మన రాజ్యాంగాన్ని ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ వడపోసి నిర్మాణం చేశారు. అది సంక్లిష్టమైన రాజ్యాంగం. 75 సంవత్సరాలుగా మనకు నిరంతరంగా ఉంది. అలాంటి రాజ్యాంగ నిర్మాతలు అనుచితంగా వ్యాఖ్యలు చేయటం ఖండిస్తున్నాము. అతను వెంటనే రాజీనామా చేయాలి. అమిత్ షా ప్రధానమంత్రి కూడా అతన్ని బర్తరఫ్ చేయాలి. కానీ అతను ప్రధానమంత్రి కానీ ఏ నాయకులు కూడా అతను ఎవరూ ఖండించలేదు. దీన్ని మన బీజేపీ యొక్క విధానం మనకు అర్థమవుతుంది. కనుక మనం తీవ్రంగా దీన్ని ఖండించాలి. అంబేద్కర్ ఒక మహామేధావి. ఆయన ఈనాడు ప్రతి వ్యవస్థలో అతనికి కనిపిస్తూనే ఉంది. రిజర్వ్ బ్యాంకు కానీ బ్యాంకింగ్ వ్యవస్థ కానీ మన విధానం అంతా నడుస్తుందంటే అది అంబేద్కర్ రాజ్యాంగంలోని గొప్పతనం. కాబట్టి అమిత్ షాని వెంటనే బర్తరఫ్ చేయాలి. మహనీయుడైనటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై సాక్షాత్తు హోంమంత్రి అమిత్ షా దుర్మార్గమైన అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడటం దేశమంతా పంచివేసింది. ముఖ్యంగా బీజేపీ ద్వంద్వ వైఖరి ప్రజల్ని విడదీసి అతను బీసీ, ఎస్టీ, మైనార్టీలు, బీసీలకు ఆరాధ్యమైన అంబేద్కర్ని ఆయన ఒక రాజ్యాంగాన్ని ఆయన స్మరించడానికన్నా కూడా భగవంతుని స్మరించుకుంటే ఎంతో పుణ్యం వస్తుందని చెప్పడం దుర్మార్గంగా చెప్పడం జరిగింది. వాస్తవంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాష్ట్ర దేశంలో ఎంతోమంది బలహీన బడుగు వర్గాలకి ఆరాధ్య దైవం. సాక్షాత్తు ఈరోజు వాళ్ళు ఫలాలు అనిపిస్తారంటే ఆయన పుణ్యమని మనం మనం చేసుకోవాల్సి వచ్చింది. దాదాపుగా కాంగ్రెస్ పార్టీపై అనేక దుర్మార్గమైన అపోహలు కల్పిస్తూ వాళ్ళు పబ్బం గడుపుకుంటారు. అలాంటి చర్యలు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన పలుకుతూ ఈరోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవకుమార్ ఆధ్వర్యంలో ఈరోజు అందరూ నియోజక ఇన్ఛార్జీలతో మైనార్టీ నాయకులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి మాల వేసి ఆయన నివాళులర్పించి ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడాలని మనసామర్థ్యం కోరుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. నిరసనగా ఈరోజు ఈ యొక్క అంబేద్కర్ బొమ్మ దగ్గర నివాళులు అర్పించి మేము ఆ మహానేతకి ఏమైనా చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో ప్రాజెక్టులు కట్టడం కానీ దేశం కోసం అభివృద్ధి చేసింది కానీ కాంగ్రెస్ని విమర్శించడం ఈ అమిత్ షాకి మంచి పద్ధతి కాదు. మనసు మార్చుకోవాలా. వెంటనే బీజేపీ గవర్నమెంట్లో నుంచి అతని అమిత్ షాని తొలగించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఉడతా వెంకట్రావు గారి నాయకత్వంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చేవూరు దేవ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ గారి మీద మన అమిత్ షా గారు హోంశాఖలో ఉండి ఒక ప్రధానమైన పదవిలో ఉండి ప్రజలకు ఏం కావాలి, సమస్యలను వదిలి గతంలో కాంగ్రెస్ పార్టీ లోపాలు ఏమున్నాయో అది ఎత్తుక్కుంటూ అదేవిధంగా అంబేద్కర్ గారి మీద ఆయనకి స్మరించాల్సిన అవసరం లేదని చెప్పి మాట్లాడటం చాలా శోచనీయం అని చెప్పేసి నేను తెలియజేసుకున్నాను. అయితే
బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు ప్రతి ఒక్కరూ తలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారత రాజ్యాంగం రాశారంటే ప్రతి పౌరుడు ఈరోజు ఉపయోగపడుతున్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన మన రాజ్యాంగం కాబట్టి ఈరోజు అటువంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘించే ప్రయత్నాలు ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ గాంధీ గారి యొక్క మార్గంలో గాంధీ గారి ఆశయాలు అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు ఎవరైనా నడుస్తున్నారంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు భారతదేశంలో కొన్ని వేల కిలోమీటర్లు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి ఈ బాబాసాహెబ్ గారు తెచ్చిన ఈ యొక్క చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా వాళ్ళు అన్యాయానికి అయిపోతారని చెప్పేసి తెలియపరుస్తూ ఆయన యొక్క కష్టాన్ని ఈరోజు ఈ దేశం మొత్తం చూపించడం జరిగింది. కాబట్టి ప్రధాన ప్రతిపక్షంలో 100 సీట్లలో మేము కాంగ్రెస్ పార్టీ ఈరోజు పేద ప్రజలకు ఈరోజు మద్దతుగా పార్లమెంట్లో కానీ వాళ్ళు ప్రవేశపెట్టే బిల్లులను వ్యతిరేకిస్తూ అడ్డంగా నిలబడుతున్నారు ఎవరంటే అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ దేశం బాగుపడుతుంది, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే ఈ దేశం బాగుపడుతుంది అనే యొక్క ఉద్దేశంలో మన భారతదేశ ప్రతి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా 29లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగిరవేయడం ఖాయం.